మనతో పాటు గడిల శ్రీకాంత్ గారు ఉన్నారు. చాలా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది మైత్రి గ్రౌండ్స్లో. ఎట్లా వెళ్ళబోతూ ఉన్నారు, ఏం చెప్తారు? ముందుగా న్యూస్ 16కి గోపి గారికి నమస్కారం. ఈరోజు నిజంగా కూడా ఒక చక్కటి నిదానంతో ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం, తెలంగాణ విజయోత్సవం. ఆ తెలంగాణ విజయోత్సవం అనే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క 15-16 నెలల ఓటమి పతనం ఈరోజు జనాలు వాళ్ళ మనసుల్లో నుంచి వాళ్ళ స్పందన వినిపిస్తూ ఉన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలన ఈరోజు అన్ని శాఖలు నిర్వీర్యమయ్యి, గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఘనమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు ఒక పండగ వాతావరణాన్ని, ఇప్పుడు ఒక పార్టీయో లేకపోతే ఒక గ్రూపో క్రియేట్ చేస్తే పండగ వాతావరణం కనబడదు. ప్రజల మనసుల్లో నుంచి ఆ స్పందన రావాలి, ఆ ఫీలింగ్ రావాలి. ఈరోజు మనము సభా ప్రాంగణం ఇప్పుడు 5 గంటలకు మీటింగ్ ఉన్నది. ఈరోజు 11 అవుతున్నది. ప్రాంగణం నిండిపోయింది. ఇక్కడికించి ఆల్రెడీ 80% మంది ముందు కూర్చొని కేసీఆర్ గారిని చూస్తూ ఆ సందేశం వినాలే. ఈ తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థకు కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ రిలాక్స్ ఎప్పుడు దొరుకుతుంది అనే ఉత్సాహంతో ఈరోజు 80% మంది చేరుకున్నారు. ఇక్కడ ఉన్నది 20% మాత్రమే. స్వచ్ఛందంగా ఈరోజు జనాలు జరుగుతున్నారు. అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన, ఈ నిరంకుశ పాలన చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. 420 అనే నంబరు ఆయనకు కరెక్ట్గా పెట్టుకున్నాడు. అది ఎట్లా అంటే వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి ఉండొచ్చు, 420 అంటే అది చీటింగ్ నంబర్ అని చెప్పి. అయినా కూడా పెట్టుకున్నారు. అంటే ఆ రోజే ప్రజలకు సందేశం ఇచ్చారు, మేము మిమ్మల్ని చీట్ చేయబోతున్నాం, మేము దొంగలం అని చెప్పి. కానీ కేసీఆర్ గారి పాలనల ఆ రోజు ప్రజల దృష్టిని మళ్లించి ఆ మోసపూరితంగా వాగ్దానాలు చేసి ఈరోజు ఆ వాగ్దానాల వల్ల మీరు గద్దెనెక్కారు. అరే కేసీఆర్ గారే ఇంత చేసిరు, వీళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు, ఆటోలకు పైసలు అంటున్నారు, మహిళలకు పైసలు అంటున్నారు, తులం బంగారం అని చెప్తున్నారు. అంటే ఇలాంటి కలిబొల్లి కబుర్లేనికి ఒక 10% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఆ డైవర్షన్ అయినందుకు ఈరోజు ఈ నరకం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నాంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పాతాళానికి తొక్కడానికి ఈ రోజు నుంచే నాంది. ఈ ప్రజాస్పందనే స్ఫూర్తి. ఈరోజు నిజంగా కూడా చాలా హర్షించదగ్గ వాతావరణం కనపడతా ఉన్నది. యావత్ తెలంగాణలో కూడా స్వచ్ఛందంగా గ్రామం నుంచి మహిళలు, యువకులు, విద్యార్థులు, ఒక్క వర్గం అని కాదు, ప్రతి ఒక్కరూ కేసీఆర్ సభ వైపే ఈరోజు చూపుతా ఉన్నారు. ఇంతకుముందు ఒక 2 రోజుల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా, రెవెన్యూ శాఖ ద్వారా ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం తీసుకొని సభను నిర్వీర్యం చేయాలి. వాళ్ళు ఎట్లా తప్పుడు వాగ్దానాలు ఇచ్చిరో అట్లా తప్పుడు వార్తలను ప్రచురించి ఈ సభను నిర్వీర్యం చేయాలి, ఫెయిల్ చేయాలని అనేక మార్గాలు వెతుకుతూ ఉన్నారు. న్యూస్లో వర్షం పడుతూ ఉన్నది, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల సభ పోస్ట్పోన్ అయిందని చెప్పి న్యూస్ చెప్తా ఉన్నారు. ఈ దిగజారిన రాజకీయం, ఈ మోసపూరిత రాజకీయం ఈరోజు రేవంత్ రెడ్డిని అదల పాతాళానికి దొక్కుతూ ఉన్నది. మళ్ళా భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గురించి జనాలు ఆలోచించలేని పరిస్థితులలో ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది. నిజంగా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారితో పాటు ఉన్నటువంటి తెలంగాణ మొత్తంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎంత నిజాయితీగా పనిచేసారు, ప్రజల కోసం ఎంత సంక్షేమం వైపు తీసుకెళ్ళారు అనేది ఈరోజు అర్థమవుతా ఉన్నది ప్రజలకు. అందుకనే స్వచ్ఛందంగా వాళ్ళందరూ మా వైపు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచే సభ సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ప్రజల గుండె స్పందన బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ కుటుంబం వైపు మళ్ళీంది. నువ్వు పతనమైనవు అనడానికి ఒక చిన్న కారణం చెప్తా. పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉన్నది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇంకా నువ్వు కాలయాపన చేస్తూ కనీసం ఒక వార్డు మెంబర్ ఎలక్షన్ పెట్టలేని స్తోమతకు నువ్వు దిగజారినవు అంటే నీ పార్టీ ఎక్కడుంది, నీ పనితీరు ఎట్లున్నది అనేది అది ఒక రెఫరెండం రేవంత్ రెడ్డికి. ఏ ప్రభుత్వం అయినా సరే రాగానే ఎలక్షన్స్ పెడదాం, మన పట్టు చూపించుకుందాం అనుకుంటారు. వచ్చిన 6 నెలలను నీ పాలనను చూసి జనాలు ఈరోజు చీగొడతా ఉన్నారు. అంటే నీకు అంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం కానీ సిగ్గుమాలిన పాలన ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ప్రభుత్వంలో నుంచి తప్పుకొని మళ్ళా బీఆర్ఎస్కు పట్టం కట్టేటట్టు ఆయన్నే ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఈ నరకయాతన నుంచి బయటికి వేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మన తరలి వెళ్తున్నారు, చివరిగా ఏం చెప్తారు? ఈరోజు మనందరం చూసినట్టయితే వరంగల్లో జరగబోయే ఈ యొక్క 25 సంవత్సరాల టీఆర్ఎస్ పండుగను
బీఆర్ఎస్ పండుగను ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా నిజంగా చూసినట్టయితే రోజుకి 3 రోజులు 4 రోజులు చూసినట్టయితే రోజు 10 మంది చొప్పున అన్నా మేము వస్తాం, మా బండ్లలో మేము వస్తాం, మీరు ఎలా వెళ్ళాలో చెప్తే చాలన్నా మేమందరం మీ వెనుక వస్తామని చెప్పి ఇవాళ 1000 మంది కదిలి వస్తున్నారు. పటాన్చేరు కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మేము అనుకున్న దానికన్నా 3 రెట్లు ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. అందరం తరలి వెళ్తాం. ఒక్కడే గుర్తుంచుకోవాలి, ఆ రోజు జెండా పెట్టినాడు కేసీఆర్ గారు ఒక్కడే ఉండే, కానీ ఈరోజు చూసినట్టయితే కేసీఆర్ గారు వెంబడి మేమందరం ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఒకటే కంఠంతో చెప్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఈరోజు జరగబోయే పండుగలో మీటింగ్లో కేసీఆర్ గారు సూచన, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని చెప్పి కూడా ఈరోజు సాయంత్రం ఎంతమంది అయితే వస్తారో అంతకెక్కువ మంది టీవీల దగ్గర కూడా జరగకుండా కూర్చొని ఈ ఒక్కటి చూస్తారు. ఎందుకంటే మీ టీవీ ఛానల్ కూడా చూడండి, సాయంత్రం కేసీఆర్ సభ అయ్యేటప్పుడు రోడ్ల మీద ప్రజలు ఒక్కరు కూడా కనబడరు. అందరూ టీవీల ముందు కానీ వరంగల్ మీటింగ్ దగ్గర కానీ అక్కడే ఉంటారని కూడా ఘంటాపదంగా చెప్తున్నాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన తొక్కి పాతాలోకి వాడు మాట్లాడే మాటలు మనమే ప్రజలే పాతాలోకి తొక్కేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తుంది, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ప్రజలందరూ సంక్షేమ పథకాలు తీసుకుంటూ అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెడతారని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పటాన్చెరు నియోజకవర్గం నుంచి కానివ్వండి, పటాన్చెరు పట్టణం నుంచి వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్తూ ఉన్నారు. ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి 4000 మందిని తీసుకురావాలని చెప్పి పార్టీ టార్గెట్ ఇవ్వడంతో 4000 మందిని తరలించేందుకు ఇక్కడ నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది. ఈ నేపథ్యంలోనే పటాన్చెరు వ్యాప్తంగా ఫ్లెక్సీలను తొలగించింది. ఖచ్చితంగా వీటన్నింటినీ ఎదుర్కొని కేసీఆర్ సభకు వెళ్ళబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న నేతలంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.